మంచిది. ఆశించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా దేవుని కృపను బట్టి, దేవుని దోస్తులు మనకు ఒక వారం 10 రోజుల క్రితమే చెప్పారు. 25 రాత్రి నుంచి 26 మరి రాత్రి వరకు కూడా ఈ 3 పూటలు ప్రక్షాళన కూడికలు జరుగుతున్న సంగతిని మనందరికీ తెలుసు. అందునిమిత్తం ప్రార్థన చేసాం. కాబట్టి ఈరోజు ఈ రాత్రి వేళ దేవుని కృపను బట్టి దేవుని దోస్తులు రూబోని మినిస్ట్రీస్ మరి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం జరిగిస్తున్న దేవుని దోస్తులు మొదటిగా డైరెక్టర్ అయ్య గారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం జరిగిస్తున్న దేవుని దోస్తులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, ఎంతో ఆశ కలిగి, ఎంతో భారము కలిగి, ఎంతో దూర ప్రాంతం నుంచి ఈ చిన్ని గ్రామము కుగ్రామములో మరి వారికి వెళ్ళి సువార్త అందించాలి అని భారముతో మన మధ్యలోకి రావడం చాలా సంతోషం అండి. దయచేసి ఆలోచన చేయాలి మీరు. కాబట్టి అంత దూరం నుంచి భారత ఒంగోలు ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం జరిగిస్తున్న దేవుని దాసులు, అంత మాత్రం కాకుండా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరి రూబేన్ మినిస్ట్రీస్ దేవుని దాసులు మన మధ్యలోకి రావటం కూడా మరొకసారి వారికి ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని మరి వారి పేర్లు మరి నాకైతే రావు కాబట్టి తెలియదు కాబట్టి దేవుని దాసులు మరి ఇస్సాకయ్య గారికి అవకాశాన్ని వారికి అప్పగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఆశించిన రీతిగా కొన్ని దినాల నుంచి మనం ప్రార్థిస్తున్న పరిస్థితిని బట్టి 25, 26 తారీఖుల్లో ఈ రాత్రి నుంచి రేపు రాత్రి వరకు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ యొక్క సభలు జరుగుతాయని మనము ఆశించాం. ఆ రీతిగానే మొదలుపెట్టాం. మరి ముఖ్యంగా రూబేన్ మినిస్ట్రీస్ సేవకులు మరి డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు మన మధ్య ఉన్నారు. డేవిడ్ పాల్ గారు మచిలీపట్నంలో వాళ్ళ నాన్నగారు నోబెల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా పనిచేశారు. పనిచేసి వారు విజయవాడలో లోటస్ దగ్గర వాళ్ళ సొంత గృహం ఉంది. డేవిడ్ పాల్ గారు, వాళ్ళ అన్న, ఇంకిద్దరు చెల్లెలు ఉన్నారు. దరిదాపు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఒంగోలు ప్రాంతంలో 20 సంఘాలు ఉన్నాయి. ఆ 20 సంఘాలు రూబెన్ మినిస్ట్రీస్ ద్వారా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఎలా కంటిన్యూ అవుతున్నాయంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు లెక్చరర్గా పనిచేసి. వారికి వచ్చే మరి ఆ పెన్షను దాదాపు సేవకుల్ని ఇప్పటి వరకు ఆ పెన్షన్ ద్వారా నడిపిస్తున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా. మరి డేవిడ్ పాలయ్య గారు అమెరికా కూడా వెళ్ళొచ్చారు. దేవుడు వారిని ప్రేమించి ఒక దైవ సేవకురాల్ని, ఒక సేవకుడు తన కుమార్తెను డేవిడ్ పాలయ్య గారికి వివాహం చేయడం జరిగింది. ఆ బాబుకి ఇప్పుడు చిన్న బాబు డేవిడ్ పాల్ గారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని ప్రణాళిక ఎవరి ఎడల అది ఎలా నెరవేర్చబడాలో ఆ విధంగా నెరవేర్చబడుతుంది. కనుక మరి డేవిడ్ పాలయ్య గారు ప్రతి నెల ఒంగోలు ప్రాంతంలో ప్రతి గ్రామానికి వెళ్ళి, మరి వచ్చిన సేవకులందరూ ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 2 రోజులుండి ఆ గ్రామం కోసం కన్నీరు కార్చి ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసము 2 రాత్రులు 2 రోజులు అక్కడ ఉంటారు. ఆ విధంగా మనం అడిగినప్పుడు మరి మన గ్రామానికి కూడా ఈ విధమైన సహవాసము, ప్రార్థన, విజ్ఞాపన జరగాలి అని డేవిడ్ పాల్ గారిని అడిగినప్పుడు వాస్తవానికి 18, 19 అనుకున్నాం. అది కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. వారిచ్చిన డేట్ ప్రకారం మరి 25, 26 తారీఖుల్లో ఈ చిన్న గ్రామానికి, ఈ చిన్న సంఘానికి మరి డైరెక్టర్ గారు, వారి బృందం వారంతా కలిసి వచ్చి మన మధ్య ఉండటం చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని డేవిడ్ పాలయ్య గారికి ఇస్తున్నాను, వారు మాట్లాడతారు. ప్రభునామన మీ అందరికీ, అంగలూరు సంఘ విశ్వాసులందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ సంఘ కాపరి గారికి, మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి ఐజక్ అన్న గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా మీరు మమ్మల్ని క్షమించాలి, మా సమయం అతీతం అయిపోయింది. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి మా యొక్క సేవకులు మేమందరం కూడా మీ యొక్క మధ్యలోనికి దేవుడు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి. అందరం ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా
ఈ యొక్క ప్రాంతానికి రావటానికి మరి ఐజక్ అన్న మా నాన్నగారు చనిపోయినప్పటి దగ్గర నుంచి కూడా ఈ పరిచయలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మాతో నడుస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి అన్న ఈ యొక్క ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా మేము వస్తామన్నా, మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ యొక్క పరిచర్య ఒక చిన్న పరిచర్యగా ఉండటం కాదు, కానీ నానాటికి వర్ధిల్లాలి, మీరు ఒక గొప్ప పరిచర్యగా ఇది మార్చబడాలనే దానికోసం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ 2 రోజులు దేవుడు ఈ యొక్క ప్రాంతమంతా కూడా ఒక గొప్ప కార్యాన్ని జరిగించలాగిన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మేము చేస్తున్నాం, అదేవిధంగా మీ యొక్క ప్రార్థన కూడా చాలా అవసరమైంది. కాబట్టి మీరు ఎంతగా ప్రార్థన చేస్తే ఈ పరిచర్య అంతగా విస్తరింపబడుతుంది. ఎక్కడైనా ప్రార్థన లేనిదే ఎక్కడ ఏ పని కూడా జరగదు, అవునా కాదా? కదా. కాబట్టి మీరు అంటే మీరు ఒక చిన్న సంఘంగా ఉండి మీరు ఇంతవరకు ఇంత గొప్ప పరిచర్యని మీరు ఇప్పటి వరకు ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని పరిచర్య ఎక్కడున్నా గొప్ప పరిచర్య. కాబట్టి ఇక నుంచి మేము కూడా మీతో పాటు కలిసి మీకోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ముందు మనందరం కలిసి పనిచేయడానికి దేవుడు మంచి ద్వారాలు తెరువులాగిన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నా యొక్క చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని మరి ఐజక్ అన్నగా చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా వాళ్ళ నాన్నగారితో మచిలీపట్నంలో మేము ఉన్నప్పుడు మేమందరం కలిసి వాళ్ళ నాన్నగారు చనిపోయే వరకు వారితో కలిసి జీవించాం, వారి అడుగుజాలు నడిచాం. వారు మా ప్రాజెక్ట్కి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. నోబెల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా కాకుండా దాదాపు 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్పట్లో, వరల్డ్ విజన్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్టులకి అడ్మినిస్ట్రేటర్గా ఉంటూ ఐపీసీ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో బలమైన సాధనంగా వాడబడ్డారు ఆయన. మన కనకరత్నం గారికి తెలుసు, అప్పట్లో ఏలూరులో మహాసభలు జరిగాయి పెంతెకోస్తు సభల్లో, వాళ్ళు ఆ సభలకు వెళ్ళేవాళ్ళు. అలాంటి సభల్లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమైన పాత్రగా ట్రెజరర్గా ఉండి అంతా ఖర్చు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అంత నమ్మకమైన వాడు కనుక అలాంటి సేవకుల కుటుంబంలో నుంచి మరి ఆ బిడ్డలు మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఈ సమయంలో మనము అందరూ లేచి వర్షిప్ చేద్దాం. మన సేవకులందరూ కలిసి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మరి 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. మన గ్రామంలో ఈ విధంగా ఈ రాత్రి సేవకులందరూ మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. మనం అందరం కూడా దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. అందరు 2 చేతులు పైకెత్తి, అందరు కళ్ళు మూసుకుందాం. 2 చేతులు పైకెత్తి దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం మనం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుల లెక్కలో చేర్చిన వాడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరువని విడువని ఎడబాయిన మా తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఘనుడానికి స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన.
స్తోత్రం. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా, ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. నా యేసునికి ఆరాధన. నా యేసునికి ఆరాధన. నా తండ్రి నీకు ఆరాధన. నా యేసునికి ఆరాధన. నా తండ్రి నీకు ఆరాధన. నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగమునం చేయదు, నా గుడారము సమీపించదు. రోగమునం చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానేరదు, నా గుడారము సమీపించదు. అపాయమే రానేరదు, నా గుడారము సమీపించదు. అపాయమే రానేరదు, నీ గుడారము సమీపించదు. అపాయము రానేరదు, నీ గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా,
లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకు ఆరాధన ఆరాధన ఆరాధన. నా యేసు నీకు ఆరాధన ఆరాధన ఆరాధన. నా తండ్రి నీకు ఆరాధన ఆరాధన ఆరాధన. నా యేసు నీకు ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన. నా యేసు నీకు ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన. నా యేసు నీకు ఆరాధన. మైటీ లార్డ్ హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములయ్యా. నిన్ను ఆరాధించదగిన నిన్ను గణపరచదగిన కృప నాపై కుమ్మరించినందుకు నీకు స్తోత్రములు నాయనా. అపాయం రాకుండా అపవాది ఏలుబడి చేయకుండా కీడును తప్పించిన మా తండ్రి నీకే స్తోత్రములయ్యా. నెమ్మదినిచ్చిన వాడా నీకే స్తోత్రములు తండ్రి. సమాధానం ఇచ్చిన వాడా నీకే స్తోత్రములయ్యా. నీ సన్నిధిని అనుగ్రహించిన వాడా నీకే స్తోత్రములు తండ్రి. మైటీ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నత గొప్ప నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఆశ్చర్యకరముగా నీవిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ పరిచర్ను దీవించడానికి తండ్రి అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ తండ్రి అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రార్థించడానికి తండ్రి ఆయన మా నాయకులు రూబెన్ మినిస్టర్ డైరెక్టర్ గారిని ప్రభా, దైవ సేవకులు మమ్మల్ని అందరినీ క్షేమంగా మీరు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ పరిచర్యతో కలిసి నిన్ను గణపరుస్తున్నాం. ఈ సంఘముతో కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, నీ ఉన్నత ఉద్దేశాలన్నీ ఈ పరిచర్య మీద, ఈ సంఘం ఎడల, సేవకు ఎడల నెరవేర్చబోతున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఘన కార్యములు ఈ రాత్రి నుండే ప్రారంభమగును గాక అవి ఇప్పుడు మొలుచును గాక, అవి ఇప్పుడే చిగురించును గాక. కృతజ్ఞతలు ప్రభా. ఈ పరిచర్యలు ఆనాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. దైవ సేవకులను పడబోతుండగా ఘనమైన నీ వాక్కు చేత ప్రజలను మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ఘననామములో అడిగి సమస్తమును స్తుతించి ఆరాధన మీకు అర్పించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి కూర్చుందాం. స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మా ప్రియులు నాయకులు దేవుడి సార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి దైవ సేవకులు, స్థానిక దైవ సేవకులు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు వందనాలు పెట్టలేదని చూస్తున్నారు కదా, వందనాలండి. చాలా సంతోషం. మరొకసారి మిమ్మల్ని చూసే గొప్ప భాగ్యము ధన్యత దేవుడు ఇచ్చినారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో రూబెన్ మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు, టౌన్ చర్చిలో పనిచేస్తున్న సేవకులు సురేష్ బాబు గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పంచుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరుస్తూ సేవకులు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో రూబెన్ మినిస్ట్రీస్ యొక్క దైవ సేవకులు, అదేవిధంగా డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారికి, అదేవిధంగా తోటి దైవ సేవకులకు, స్థానిక దైవ సేవకులు, అదేవిధంగా సంఘస్థులకి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం కూడా ఎక్కువ లేదు కనుక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హెచ్
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం విందాం. మరొక వర్తమానం కూడా మన మధ్య ఉంది కాబట్టి నేను త్వరగా 10-15 నిమిషాల్లో నేను ముగిస్తాను. తర్వాత దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా మనకు వాక్యాన్ని అందిస్తారు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఎవరు కూడా నిద్రపోకుండా, ఇది నిద్ర టైం, ఈ టైంలో మేము రావటం కూడా తప్పే. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వినడానికి ఆసక్తి చూపాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ గనుడ యేసయ్య మీకు వందనాలు ప్రభువా. చదవబడిన వాక్యం మీది, మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి గంత పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గలతీయులకు రాస్తూ ఒక మాట తెలియజేస్తున్నారు. ఇందులో ఏం చేస్తున్నాడంటే అబ్రహామును కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అబ్రహామును తెలియజేస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. పౌలుకి అబ్రహాం ఎవరో తెలియదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాపిస్తున్న కొన్ని విషయాలు బైబిల్ లేఖనం నుంచి తీసుకుందాం. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాంకి దేవుడు ఎవరో తెలియదు కానీ మొదట్లో. అయితే అబ్రహాము ఏం చేసేవారు, వారి కుటుంబం ఏం చేసేదంటే అన్య దేశం నుంచి వచ్చిన వ్యక్తే, అన్యుల సాంప్రదాయం పాటించే కుటుంబమై చంద్రదేవతను అనే దేవతను పూజిస్తూ వారు తండ్రి ఏం చేశారంటే విగ్రహాలు తయారు చేసేవాడు. ఆ దేవతల యొక్క విగ్రహాలు తయారు చేసి ఇతరుల యొక్క ప్రాంతాల్లో తీసుకెళ్ళి అమ్మి వచ్చిన డబ్బుతో బ్రతికేవారు. అయితే ఒకరోజు అబ్రహాము వెళ్తుండగా అతని చేతిలో ఉన్న విగ్రహాలు జారి కింద పడ్డాయి. కింద పడి పగిలిపోయినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఈ పగిలిపోయిన అంటే అయ్యే మట్టి విగ్రహాలే, ఏం కాదు, మరొకసారి రేపు కూడా తయారు చేసి తీసుకెళ్తుగలని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాంకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు దాకా నేను నమ్ముతున్న దేవుడు దేవత ఉట్టి విగ్రహాలేనా, అసలు అసలైన దేవుడు ఎవరు అన్న సమయంలో దేవుని యొక్క స్వరము, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన స్వరం. అబ్రహాము నిజముగా దేవునిని ఆ రోజు నమ్మాడు. హల్లెలూయా. ఆ రోజు దేవుని నమ్మిన తర్వాత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏ ఆధారం లేదు, ఎవరు కూడా నిరూపించలేదు ఇదిగో ఇతనే దేవుడు అనే ఎక్కడ కూడా చెప్పబడలా. అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క స్వరము వినబడి ఆయన ఏదైతే తెలియచేశాడో దాని ప్రకారమే వెళ్ళాడే తప్ప అబ్రహాము మరి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న పరదేశమునకు బయలుదేరి వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. హల్లెలూయా. మన ఇంట్లో నుంచి ఎవరన్నా తీసుకెళ్ళి పక్కనకి వెళ్తే ఎందుకు, ఏమిటి, ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్లు వస్తాయి, అవునా? ఇంకా సొంత గ్రామం వదిలిపెట్టిపోరా అంటే ఎక్కడ లేని బాధలన్నీ వస్తాయి. హల్లెలూయా. కానీ అబ్రహాం అలా అనలా. ఎక్కడికి వెళ్ళాడో కూడా ఆయనకి తెలియలేదు. తీసుకెళ్ళి రాళ్ళ కుప్పల్లో పడేసాడు. హల్లెలూయా. అక్కడ ఎందుకు పడేసాడని కూడా క్వశ్చన్ చేయలేదు. మనల్ని అంటాడు ఒక్కోసారి దేవుడు పిలుపు కానీ మనకు కానీ కనబడితే, ప్రభువా నేను ఒక 3 దినాలు కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఏంది నువ్వు చేసేది ఉపవాసం? దేవుడు ఆ రోజు కూడా ఇచ్చేది దేవుడే, ఆ రోజు ఇచ్చేది కూడా, సమాధానం ఇచ్చేది కూడా దేవుడే. ఒకసారి దేవుడు పిలిచినప్పుడు నువ్వు లేచి కానీ బయలుదేరినట్టయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాం. హల్లెలూయా.
ఎంత మాత్రం కూడా నువ్వు వెనకడుగు వేసినట్లయితే నువ్వు ఎన్నటికీ కూడా అద్భుత కార్యాలు చూడలేవు. అయితే దేవుని నమ్మే బైబిల్ లేఖనంలో అనేక యొక్క వ్యక్తులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఒక గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర ఒక కుక్క ఉండేది. అది వెల్ ట్రైన్డ్. ఆ కుక్కను బాగా ట్రైన్ చేశాడు. ఏమి చేయమన్నా చేసేది. పనుకోమంటే పనుకునేది, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసేది, పరిగెత్తమంటే పరిగెత్తేది, ఒంటి కాళ్ళ మీద నిలబడితే నిలబడేది. ఇలా చేసుకుంటూ అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఒకరోజు ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు కుక్క యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ విధంగా తెలియజేశాడు. ఈ కుక్క ఏది చెప్తే అది చేస్తుందని చెప్పేసి. అయితే ఆ రోజు ఏం చేశాడంటే కుక్క చనిపోయినట్టు నటించమని చెప్పేసి అన్నప్పుడు అది అలాగే పడుకుని పోయింది. ఊపిరి బిగబట్టింది, అన్నీ చేసింది, కానీ తోక ఊపడం మాత్రం మానలేదు. హల్లెలూయా. అంటే మన యొక్క సహజత్వం కూడా దేవుడు పిలిచినప్పుడు, దేవునికి లోబడ్డ తర్వాత కూడా మన యొక్క సహజత్వాన్ని కూడా మనము తీసివేసుకోలేం. ఇక్కడ దాకా చర్చిలోకి వస్తాం, దేవుని మాటలు వింటాం, బాగానే ఉంటుంది, బాప్తీసం పొందుతాం, రక్షించబడతాం, అన్నీ ఉంటాయి. బట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మనం లోకంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. నీవు నమ్మిన దేవుడు నీతిమంతుడు, ఆయన సర్వమును ఎరిగిన దేవుడు. నీ యొక్క లోపల ఏమున్నదో ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యా నేను 3 దినాలు ఉండి ఉపవాసం ఉండి నీ పిలుపును కనిపెట్టి వస్తానంటే దేవుడు అంత మాత్రం కూడా లక్ష్య పెట్టాడు. ఆ రోజు కూడా ఉత్తరం ఇవ్వాల్సింది కూడా దేవుడే. ఇదిగో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టాలి. మనము మన జీవితంలో అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. సంఘానికి సమయానికి రాము. అయ్యా సంఘానికి సరిగా రాకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు అని చెప్పేసి అన్నా, కానీ మనం ఎంత మాత్రం కూడా సంఘానికి సమయానికి రావు. మీరు మాత్రం వస్తారో నాకైతే తెలియదు, కానీ మీ దైవ సేవకులకే తెలియాలి. హల్లెలూయా. మీ దైవ సేవకులకే చెప్పాలి వాళ్ళు సమయానికి వస్తారా లేదో అని. అన్ని కూరలన్నీ వండుకున్న తర్వాత తిని అప్పుడు బేవమని వస్తారు. అప్పుడు బైబిల్ తీసుకొని దైవ సేవకులు అంటారు, ఇదంట వాసన చూస్తే ఏ కూర ఉంటారో తెలిసిద్దంట. హల్లెలూయా. ఆదివారం బైబిల్ వాళ్ళు పట్టుకునే దగ్గర వాసన చూస్తే ఏ కూర ఉంటారో తెలిసిద్దంట. దేవుని యొక్క సమయము దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనం వెదకాలి. హల్లెలూయా. అబ్రహాము కూడా అది నీతిగా ఎంచబడింది ఆయనకి. నిజమైన దేవుడు ఈయనే. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు బైబిల్ తెరవమాకండి, నేను తెలియజేస్తాను. అయితే దేవుడు తన ఊరి నుంచి, తన బంధువుల నుంచి, తన యొక్క ఇంటి వారి నుంచి బయటకు రమ్మన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా వచ్చాడు. అయితే దేవుడు అక్కడ చేసిన వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జనములకు ఆశీర్వాదకర్తగా నేను చేస్తాను. హల్లెలూయా. ఆయన నమ్మాలి. గుడ్డిగా నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అయ్యా నాకు అన్నం వస్తుంది, నాకు గుడ్డలు ఉన్నాయి, నాకు ఏం బాధ లేదంటే అది ఆశీర్వాదం కాదు. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు నువ్వు ఎంత ఎదవైనా లేకపోతే నువ్వు ఎంత చెడ్డవాడువైనా కానీ వాడు నీకు ఇంటికి వచ్చిన తర్వాత నీ తల్లి ఏం చేసిద్ది? భోజనం పెట్టిద్ది. నీకు కావాల్సిన ఖర్చులకి నీ తండ్రి ఇస్తాడు. ఎందుకంటే నిన్ను కన్న బిడ్డ కాబట్టి. మన పరమదేవుడు కూడా మనల్ని కన్నాడు కాబట్టి నీ గుడ్డకి తిండికి లోటు లేదు. అయ్యే ఆశీర్వాదాలు అనుకుంటే ఎంత మాత్రం కూడా కానే కాదు. హల్లెలూయా. ఇవెంత మాత్రం కూడా ఆశీర్వాదాలు కాదు. నాకు అన్నం ఉంది, నేను తింటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను అంటే అది ఆశీర్వాదం కాదండి. దేవుడు ఎక్కడో ఒక చోట ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు కానీ దేవునికి కానీ నువ్వు ఆయనకి నమ్మకమైనదిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పరలోకపు రాజ్యంలో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో 2 వ్యక్తుల గురించి నేను చెప్పేసి ముగిస్తాను. అయితే మోషే యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని నేను ఆయన గురించి చెప్పట్లేదు, కానీ ఆయన యొక్క మనస్తత్వాన్ని గురించి నేను 1-2 మాటలు చెప్తాను. 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే హోరేబు పర్వతం దగ్గర ఆ యొక్క పొదల దగ్గర అగ్ని ద్వారా కాల్చబడుతూ ఉంది. అయితే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అగ్ని ఆ యొక్క పొదల్ని ఎంత మాత్రం కూడా కాల్చలేదు. హల్లెలూయా.
అక్కడ దేవుడు ఒక వింత అద్భుతాన్ని మోషే చూస్తాడు. ఆ సమయంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు, అయ్యా నీవు ఫరో దగ్గరికి వెళ్ళు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళి నా యొక్క ఇశ్రాయేల్ నా జనాంగము బానిసత్వంలో 400 ఏళ్ల నుంచి మగ్గిపోతున్నారు, నువ్వు వారిని రక్షించు, నువ్వు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడమన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు, అయ్యా నువ్వెవరు అని అడిగితే నేనేం చెప్పాలి? అయితే 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆ ఆ ఆ ఆ ఆ అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. ఏంటంటే ఆయన ఇప్పటి నేమ్ కాదు, అది తరతరములకు ఆయన పేరు ఇదే. ఆయన ఉన్నవాడును అనువాడను. అక్కడ అద్భుతం చూసిన మోషే ఇక్కడికి వచ్చి సందేహిస్తున్నాడు, నీవెవరు, నిన్నెవరు పంపించారంటే నేనేం చెప్పాలి? అందరితో అయిపోయింది. అయ్యా నా మాటలు నమ్మరని చెప్పేసి అడుగుతాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. నా మాటలు నమ్మరు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 2-5 వచనాలు, 4వ అధ్యాయం 2-5 వచనాలు దేవుడు సూచక క్రియలు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. అది కింద పడే అనగానే అది పాముగా మారటం మనం చూస్తుంటాం. హల్లెలూయా. అది చూసి మోషే భయపడుతున్నప్పుడు, అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు మోషే ఏమంటాడు, మీరు తిరిగి వెళ్ళి నువ్వు ఆ యొక్క పాము తోకను పట్టుకున్నప్పుడు తిరిగి అది కర్రగా మారుతాం. హల్లెలూయా. ఇది గొప్ప అద్భుతం దేవుడు చేసిన మోషే జీవితంలో. హల్లెలూయా. అదేవిధంగా రెండోసారి నీ చేతిని, ఆ కింద వచనాలు కూడా చదివినట్లయితే, నీ చేతిని నీ రొమ్ము మీద పెట్టుకున్నప్పుడు ఆ యొక్క చెయ్యి కుష్ఠముతో హిమము కంటే తెల్లగా మారి ఆ యొక్క కుష్ఠరోసి రోగంతో ఆ యొక్క చెయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ రొమ్ము మీద నుంచి తీస్తామో అది మళ్ళీ తిరిగి మామూలు చెయ్యిగా మారుతుంది. హల్లెలూయా. అదేవిధంగా 3వ సూచక్రియడు, ఆయనను నమ్మకపోతే ఏటి నీళ్లు తీసుకొచ్చి పొడి నేల మీద పోసినప్పుడు అవి రక్తంగా మారుతాయని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవుస్తుంది. హల్లెలూయా. ఇంత చెప్పిన మోషే ఏమంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలవాడిని, ఎకాడికి తప్పించుకొని పోవడానికి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నేను వాడుకోడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. అయినా కానీ నేను నోటి మాంద్యం కలవాడు, నేను మాట్లాడలేను ప్రభువా అన్నప్పుడు దేవుడు, నిన్ను సృష్టించిన వాడని నేనే, గుడ్డి వారిని చేసిన వాడిని నేనే, మాట ఇచ్చిన వాడను కూడా నేనే కదా, మరి నువ్వెందుకు భయపడతావు? హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనం కానీ లోబడితే అన్నీ కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు మన జీవితంలో. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కుటుంబంలో చూస్తూ ఉంటాం, మన సంఘంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అయినా కానీ దేవుని యొక్క పిలుపుకు లోబడలేదు. ఆ తర్వాత పిలుపుకు లోబడ్డప్పుడు గొప్ప జనాంగానికి ఒక నాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. దేవుని నీవు నమ్మాలి. అబ్రహాం ఏ విధంగా అయితే నమ్మాడో మనము కూడా అదే విధంగా నమ్మాలి. ఈ కుక్క ఏ విధంగా అయితే అన్నీగా చేసి చివరి తోక దగ్గరికి దొరికిపోతుందో మనం కూడా భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్ని చోట్లకు వెళ్తాం, కానీ మన సహజమైన జీవితాన్ని మాత్రము విడిచిపెట్టము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సహజ జీవితం విడిచిపెడతావు, ఈ లోక సంబంధమైన జీవితం నువ్వు విడిచిపెడతావో దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు చూస్తుంటాడు. నువ్వు చచ్చిన వాడు వలె ఈ ఏహలోకమైన ఆ చావుగా నువ్వు చచ్చిపోయినట్లయితే దేవుడు తిరిగి మళ్ళీ నూతన జీవితం నీకు దయచేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా గిద్యోను కూడా మనం చూసినట్లయితే బైబిల్లో గిద్యోను కూడా ఏం చేస్తాడు అంటే, ఆ యొక్క మిద్యానీయులు ఇశ్రాయేల్ జనాంగం మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాంకొని అక్కడున్న గోధుమలు దుల్లు కొట్టుకుంటూ ఉంటాడు. దేవదూత ప్రత్యక్షమవుతుంది, యెహోవా దూత ప్రత్యక్షమై, అయ్యా గిద్యోను నువ్వు వెళ్ళి నువ్వు ఇశ్రాయేల్ వాళ్ళని కాపాడమని చెప్పేసి అన్నప్పుడు అతను అంటాడు, అయ్యా నేను కనిష్టమైన వాడిని, మనష్య నా గోత్రము చాలా చిన్న గోత్రము, నేను దానికి పనికిరాను అన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అక్కడ. హల్లెలూయా. ఏమని అద్భుతం అంటే,
ఇదిగో నేను వెళ్ళి అయ్యా నువ్వు నాతో ఉన్నావు అని చెప్పేసి నాకు తెలియాలంటే మొదటిగా ఆ యొక్క మేకపిల్ల మాంసమును ఆ యొక్క రొట్టెని తీసుకొచ్చి అక్కడ ఆ బలిపీఠం ఆ బండ మీద పెట్టినప్పుడు దేవుని యొక్క కర్రతో అగ్నితో అది కాల్చబడుతుంది. హల్లెలూయా. అక్కడ మొదటి అద్భుతం దేవుడు గిద్యోను జీవితంలో చేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే అదే 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 36 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. అప్పుడు గిద్యోను నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీదే మాత్రమే మంచు పడినని నీవు సెలవిచ్చిన ఎడల ఇశ్రాయేలులను రక్షించెదను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంట, రెండోసారి అడుగుతున్నాడు. డౌట్ వచ్చింది, అయ్యా నువ్వు నాతో ఉన్నావా? ఉన్నాను కదా, మొదటి అద్భుతం నేను చేశాను కదా, ఇంకా నువ్వు నమ్మకపోతే ఎట్లా? అక్కడ చిత్తగించము ప్రభు అన్న నువ్వే మళ్ళీ తిరిగి నువ్వు దేవుణ్ణి మళ్ళీ పరీక్షిస్తున్నావు అంటే మరి మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేద్దాం. అయితే గిద్యోను జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ రెండోసారి ఎన్ని పరీక్షలు చేసినా కానీ ఓపికతో దేవుడు వారిని తీసుకురావడం మనం చూస్తాం. ఒకవేళ నిన్ను పిలిచాడా, నీ దగ్గర కూడా ఓపిక చూపిస్తూ ఉంటాడు. నువ్వు మారేంత వరకు దేవుడు కూడా నీ మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ గిద్యోను కూడా ఏం చేస్తాడంటే, అయ్యా కళ్ళము మధ్య నేను ఒక గొర్రెబొచ్చును ఉంచుతాను, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే హిమంతో నీవు తడి చేసి మిగిలినంత పొడి చేస్తే నేను నిన్ను నమ్ముతాను. హల్లెలూయా. నీవు నాతో ఉన్నావని నేను నమ్ముతాను. మళ్ళీ రెండోసారి మళ్ళీ డౌట్ వచ్చింది. ఆ కింద వచనాలు కూడా చదువుదాం. అలాగూ జరిగినను ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండిను. హల్లెలూయా. పాత్ర నిండా వచ్చిందంట ఆ బొచ్చు నిండా పిండితే. నువ్వు ఎంత నీళ్లు పెట్టి పిండినా పాత్ర రాదు, కానీ దేవుడి హిమము అంతగా కురిపించాడు. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే ఆ కింద వచనం కూడా మనం చదువుదాం. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయక ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవీయగా మంచు పడి ఉండగా బొచ్చు మాత్రమే పొడిగా ఉండమని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగూ చేసెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంట, ఇప్పుడు మళ్ళీ రెండోసారి పరిశోధిస్తున్నాడు, ఆయన్ని పరిశీలిస్తున్నాడు, దేవుణ్ణి శోధిస్తున్నాడు. ప్రభువా నీవు కానీ మరొక్కసారి ఒక్క మాట అడుగుతాను ప్రభువా, ఇంకొక మాట నేను అడుగుతాను ప్రభువా, ఇంకొక అద్భుతం నా జీవితంలో వచ్చాయి, అప్పుడు నేను మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి వారిని హతం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు బొచ్చు నుంచి నీళ్లు పెడతాయి కాబట్టి ఈ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, ఆ చుట్టూ అంతా కూడా తడిగా ఉండాలని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఆ రాత్రి అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు విసిగించుకోడు. మనం ఎన్నిసార్లు విసిగించినా మన జీవితంలో మన యొక్క హృదయంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా? ఇంత బ్రతికి దేవుడు మనల్ని నరకంలో వేస్తే మన జీవితం ఏమవుతుందో ఒకసారి గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మీరు ఏ దుష్కారమైనను నీవు కానీ కొనసాగించావా, నీవు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి స్వతంత్రించుకోవా. హల్లెలూయా. దేవుణ్ణి నీవు కానీ నమ్మినట్లయితే, అబ్రహాము ఏ విధంగా నమ్మాడు, నీవు కానీ నమ్మినట్లయితే దేవుడు మన గృహంలో అనేక అద్భుత కార్యాలు చేస్తుంటాడు. ఇది నమ్మినట్లయితే దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
మంచిది. అవకాశం ఇచ్చిన దైవ సేవలకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యంగా వచ్చిన అద్భుతమైన సందేశాన్ని మోసుకొని వచ్చినాం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ప్రేమకు, మీ ఓర్పుకు ప్రత్యేక వందనాలు. చక్కటి ఆ లేఖన భాగం నుంచి మంచి దైవవర్తమానాన్ని అందించిన సేవకులు సురేష్ బాబు గారికి వందనాలు తెలియజేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి అలా లేచి నిలబడండి. ఈ సమయంలో మన ప్రియులు నెహమ్యా పాస్టర్ గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం.